ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకే ప్రకటనలో రెండు రకాలుగా రెండు అభిప్రాయాల్ని చంద్రబాబు నాయుడు గారు వెంటనే వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులుగా ఉన్న వాళ్ళు మీడియా సంస్థలు కూడా ఒక పత్రిక తప్పించి మిగిలిన మీడియా సంస్థలు కావచ్చు, సోషల్ మీడియాలో అనుబంధంగా ఉండే సానుభూతి పరులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, మెడికల్ కాలేజీల విషయంలో తెలుగుదేశం పార్టీని పూర్తి స్థాయిలో వెనుకేసుకు రాలేకపోతున్నారు. వీలైనంత వరకు ఆ సబ్జెక్టును అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు అర్థమైంది ఈ సబ్జెక్టును మనం టచ్ చేయడం అంటే ప్రజల్లో మనం కూడా విలువను కోల్పోవడమే అన్నది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇదిగా చెప్తున్నారంటే పబ్లిక్ ని ఎలా తప్పుదారి పట్టిస్తున్నారు అన్న దానికి, పీపీపీ మెడికల్ కాలేజీల్లో పేదలకు పూర్తిగా ఉచితంగా వైద్యం లభిస్తుంది అని చెప్పారు. ఇదే ఆంధ్రజ్యోతి పత్రికలోనే వచ్చింది, మళ్ళీ ఇంకో పత్రిక కూడా కాదు. పీపీపీ మోడల్ మెడికల్ కాలేజీల్లో పేదలకు పూర్తి ఉచితంగా వైద్యం లభిస్తుంది అని చంద్రబాబు నాయుడు అన్నారు. 2-3 లైన్ల కిందికి వస్తే వెంటనే మెడికల్ కాలేజీలను ఈ విధానంలో నిర్మించనున్నాం, ఆస్తి ప్రభుత్వానిది, నిర్వహణ ప్రైవేటుది, బాగా నిర్వహించి వచ్చిన లాభాలతో అప్పులు చెల్లించి మిగిలిన దానితో కొంత లాభం వారు తీసుకుంటారు. 33 ఏళ్ల తర్వాత ఆ ఆస్తిని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తారు. ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే, మరి హాస్పిటల్లో వైద్య సేవలన్నీ ఉచితంగా నిర్వహిస్తే మరి ప్రైవేటు వ్యక్తులకైనా సరే లాభాలు ఎలా వస్తాయి? కొద్దిగా లాభాలు వాళ్ళ అప్పులు తీర్చుకునే పెట్టుకొని ఇంకొద్దిగా వాళ్ళ దగ్గర కూడా లాభం పెట్టుకొని అంత లాభం ఎక్కడి నుండి వస్తాయి? సరే చెప్పచ్చు, మరి మెడికల్ కాలేజీలో సీట్లు ఉంటాయి కాబట్టి ఆ సీట్లను మేనేజ్మెంట్ కోటా కింద సగము అమ్ముకుంటారు కాబట్టి ఆ డబ్బులు వస్తాయి అని అనుకోవచ్చు. మరి కేవలం వైద్యమేమో మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న హాస్పిటల్లో వైద్యం పూర్తిగా ఉచితంగా అందిస్తూ కేవలం మెడికల్ కాలేజీలో ఉండే సీట్లను మాత్రమే అమ్ముకొని ప్రైవేట్ వ్యక్తులు లాభాలు ఆర్జించే పరిస్థితే ఉన్నప్పుడు, అంత సింపుల్గా వ్యవహారం ఉన్నప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయొచ్చు కదా. ఆ మెడికల్ సీట్లు ఏవో రాష్ట్ర ప్రభుత్వమే అమ్ముకొని తన ఆధీనంలో పెట్టుకోవచ్చు కదా. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఎలాగో 50% ఉన్నాయి కదా, పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోవడం లేదు. అంటే ప్రైవేట్ వ్యక్తులు ఎంటర్ అయిన తర్వాత ఏది కూడా ఉచితంగా ఉండదు. వాళ్ళ మేనేజ్మెంట్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు కూడా విపరీతమైన రేట్లకు అమ్ముకుంటారు అని ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఆ వచ్చే లాభాలు ఏ స్థాయిలో ఉంటాయి? అప్పులు తీర్చి పైగా కొద్దిగా లాభం వాళ్ళ దగ్గర వాళ్ళు పెట్టుకునేలాగా ఆ స్థాయిలో ఉంటాయి అని లాభాలని చెప్తున్నారు. అంటే ఏది కూడా ఉచితంగా లభించే అవకాశం లేదు. ఎంబీబీఎస్ సీట్లను కూడా భారీ ధరకు అమ్ముకునే అవకాశం ఉంటుంది. పైగా ఏం చెప్తున్నారు? ప్రగతికి మార్గం పీపీపీలే అంటూ మేము ప్రైవేట్కి ఇవ్వడం లేదు, పీపీపీ కింద మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామంటూ వైసీపీలా కట్టాలంటే 23 ఏళ్ళు పడుతుంది, మేము 2 ఏళ్లలోనే పూర్తి చేసి చూపిస్తాం, పైగా అప్పటికంటే ఎక్కువ మెడికల్ సీట్లు వస్తాయని చెప్తున్నారు. అంటే వైసీపీలా కట్టాలంటే 23 ఏళ్ళు పడుతుందని చెప్తున్నారు. వైసీపీ 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసింది. సరే కొద్ది పనులు ఉంటే ఈ ప్రభుత్వంలో కూడా కొద్ది పనులు చేశారని కూడా క్రెడిట్ తీసుకోండి. కానీ 3 ఏళ్లలో అయితే 7 మెడికల్ కాలేజీలు పూర్తయి ఇప్పుడు క్లాసులు నడుస్తూ ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి భూమి సేకరించి అనుమతులు తెచ్చి అన్ని చేసి 5 ఏళ్ల కాలంలో 3 ఏళ్ల కాలంలో 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే 5 ఏళ్ల కాలం ఉండి అంతా రెడీగా ఉన్నాయి, భూములు అన్ని రెడీగా ఉన్నాయి, అప్పు కూడా లోన్ కూడా ఎక్కడి నుండి తేవాలో అంతా రెడీ చేసి గత ప్రభుత్వం వెళ్తే వాటిని వాడుకొని జస్ట్ ముందుకు వెళ్ళేదానికి 23 ఏళ్ళు పడుతుందని చంద్రబాబు నాయుడు గారు ఎలా అంటున్నారు? ఓ 10 మెడికల్ కాలేజీలు కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి 23 ఏళ్ళు పట్టే పరిస్థితే ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టే మరి 1,00,000 కోట్లతో అమరావతిని ఆగమేఘాల మీద 3 ఏళ్లలో ఎలా పూర్తి చేయగలుగుతున్నారు? చేస్తామని ఎలా చెప్తున్నారు? చేయగలుగుతారా? అంటే పూర్తిగా డిసైడ్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే, మీరు ప్రైవేట్కి ఇవ్వాలి అనుకుంటే, పీపీపీ మోడల్ ఇవ్వాలనుకుంటే మేము ఇచ్చేస్తున్నామని వాదించేసాను సరిపోద్ది. అంతేగాని జగన్మోహన్ రెడ్డిలా కట్టాలంటే 23 ఏళ్ళు పడుతుందని చెప్పడం అన్నది సత్యదూరమైనది. ఎందుకంటే 7 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ రన్ అవుతున్నాయి. అక్కడ అన్ని వైద్య సేవలన్నీ ఉచితంగా లభిస్తాయి పీపీపీ మోడల్లో అని చెప్పొద్దండి. ఎందుకంటే మీరే మళ్ళీ చెప్తున్నారు వాళ్ళకి లాభాలు వస్తాయి, ఆ లాభాలతో అప్పులు తీర్చుకుంటారు, కొద్దిగా లాభం వాళ్ళ దగ్గర కూడా పెట్టుకుంటారని స్వయంగా మీరే చెప్పారు అసెంబ్లీలో. లేదు ప్రైవేట్ వ్యక్తులు లాభం లేకుండా కేవలం సేవాభావంతో వాళ్ళు నడిపేదట్టయితే ఎందుకు వస్తారు? 100 కోట్లు ఖర్చు పెట్టి ఏ ప్రైవేట్ వ్యక్తి అయినా ఎందుకు వస్తారు సేవాభావంతో? అలాంటి గొప్ప వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారా? రాష్ట్ర ప్రభుత్వమే సేవ చేయడానికి ముందుకు రాకుండా ప్రైవేట్కి అప్పగిస్తున్నప్పుడు ప్రైవేట్ వ్యక్తులు ఏమాత్రం పట్టించుకుంటారు ప్రజల్ని?